నమస్కారం ఇది సంగతికి స్వాగతం. సవాళ్లకు మోడీత్వం హ్యాట్రిక్ తో సమాధానం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే ఎప్పటికీ వెన్నంటి ఉంటామని గుజరాతీలు నిరూపించారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, హిందూత్వం, కుల సమీకరణాలంటూ కాంగ్రెస్, గుజరాత్ పరివర్తన పార్టీ చేసిన హంగామాను పక్కన పెట్టిన ప్రజలు మోడీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 182 స్థానాలున్న గుజరాత్లో 115 సీట్లు గెలిచిన భాజపా 4సారి విజయం సాధించింది. కాస్త మెరుగుపడిన కాంగ్రెస్ 61 స్థానాల్లో గెలిచింది. గుజరాత్ పరివర్తన పార్టీ 2, ఎన్సీపీ 2, జేడీయూ 1, ఇతరులు మరో స్థానంలో గెలుపొందారు. విజయోత్సవ సభలో ప్రధాని కావాలని కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే ఢిల్లీ వెళ్తానని మోడీ చేసిన ప్రకటన భవిష్యత్తు రాజకీయ చిత్రాన్ని ఎలా మారుస్తుందో చూడాలి. మరి చరిత్ర పునరావృతమైంది. అభివృద్ధి మంత్రమే జైభేరి మోగించింది. ఎలాంటి శషభిషలకు తావు లేకుండా గుజరాత్ ఓటరిచ్చిన తీర్పులో మోడీ ప్రభంజనం సృష్టించారు. ముచ్చటగా 3వసారి పగ్గాలు అందుకునేందుకు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకి మార్గం సుగమం చేసుకున్నారు. మొత్తం 182 స్థానాల శాసనసభలో 115 సీట్లు గెలుచుకుని జయకేతనం ఎగురవేశారు. ఊహించినట్లుగానే కమల విజయ దరహాసంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఒక స్తబ్దతకి సమాధానంగా ఎదురుచూసిన ఫలితాలు తేలిపోయాయి. ఒక విజేత జయకేతనంతో గుజరాత్ గడ్డపై ఆనందోత్సాహాలు మిన్నంటాయి. మొదట్నుంచి గెలుపు నాదే అంటూ గర్జించిన మోడీ సింహనాదం ముందు విపక్షాలు వెలవెలబోయాయి. అంచనాల్ని వాస్తవం చేస్తూ ప్రీపోల్, ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నిజం చేస్తూ నరేంద్ర మోడీ అలియాస్ మోడీభాయ్ తిరుగులేని ఆధిక్యాన్ని అందుకున్నారు. హ్యాట్రిక్ గెలుపుతో నవచరిత్రకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆద్యాంతం మోడీ హవా కొనసాగింది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ 115 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. సాధారణ ఆధిక్యం 91 స్థానాల కంటే ఎక్కువ సీట్లు సాధించిన మోడీ 3వసారి సుస్థిర ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. కాంగ్రెస్ తంత్రాల్ని, కేశుభాయ్ కుంపట్లను దాటుకుని 2 దఫాల ప్రభుత్వ వ్యతిరేకత అధిగమించి మోడీ సాధించిన విజయంతో ఆ పార్టీలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో ప్రభంజనానికి తగ్గట్టే మణినగర్ నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ప్రత్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి భార్య శ్వేతా భట్పై 86,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ముందు నుంచి చెబుతున్న అభివృద్ధి నినాదంతోనే మళ్లీ జనం గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించారు. గెలుపు వార్త వినగానే తల్లి ఆశీస్సుల కోసం వెళ్లి మాతృభక్తిని చాటుకోవడమే కాక ఆ తక్షణం ప్రత్యర్థి కేశుభాయ్ని కలిసి ప్రత్యర్థికి మాటల్లో చెప్పనవసరం లేని సందేశమిచ్చారు మోడీ. नरेंद्र मोदी की जितनी चर्चा करनी है करें, सालों से करते आए, आगे भी करते रहे, लेकिन अगर आज चर्चा करनी है और आज का कोई हीरो है तो मेरे 6 करोड़ गुजराती है. आने वाले 5 साल हर पल ये जनता जनार्दन को समर्पित है. విపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్ 61 స్థానాల్లో పరువు దక్కించుకున్న వృద్ధ సింహం కేశుభాయ్ పటేల్ గుజరాత్ పరివర్తన్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 4 స్థానాల్లో ఉనికి చాటుకున్నారు. గత ఎన్నికల్లో 57 స్థానాల నుంచి 60కి ఎదిగి చావు తప్పి కన్నులొట్టపోయిన కాంగ్రెస్ ను మినహాయిస్తే కేశుభాయ్కి మాత్రం ఈ ఫలితాలు ఎంత మాత్రం మింగుడు పడనివే. దాదాపు 6.5 కోట్ల జనాభా ఉన్న గుజరాత్ లోని 4 కోట్ల మంది ఓటర్లిచ్చిన తీర్పిది. 2 విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 71.32% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ, కాంగ్రెస్, జీపీపీతో పాటు 26 చిన్న చితక పార్టీలు, 600 మంది స్వతంత్రులు పోటీ చేశారు. కాకపోతే వారిలో గెలిచేది, నిలిచేది ఎవరో ఎన్నికలకి ముందు వెనక నిర్వహించిన సర్వేలు చెప్పకనే చెప్పాయి. దానికి తగ్గట్టే 115 స్థానాలు సాధించిన మోడీ ఎదురులేని మనిషి అనిపించుకున్నారు. మోడీ గెలుపు బావుటా హోరులో కాంగ్రెస్ పార్టీ తరపున ఎందరో కాకలు తిరిగిన యోధులు మట్టి కరిచారు. చివరికి గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అర్జున్ మోద్వాడియా సహా పలువురు కాంగీయులు పరాజయం పాలయ్యారు. ఇదే సమయంలో మోడీకి కొన్ని ఇబ్బందికర పరిణామాలెదురయ్యాయి. ఆయన కేబినెట్లోని 6 మంత్రులు ఓటమి చవిచూశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్సీ ఫాల్దూది అదే పాట. తగ్గిన సీట్లు, ఓట్లు ఎన్ని అనేది ఇక్కడ అప్రస్తుతమైన, భవిష్యత్లో విపక్షాలకు ఓ అవకాశం ఇచ్చినట్లయింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే గుజరాత్లో భాజపాకి గతంలో వచ్చిన ఓట్ల శాతం చాలా స్థిరంగా ఉంది. అక్కడ కమలనాథులకి 2002లో 49.85%, 2007లో 49.12% ఓట్లు లభించాయి. కాకపోతే స్థానాల విషయంలోనే కొంచెం తేడాలొచ్చాయి. 2002లో 126 స్థానాలు 2007 నాటికి 117కి పడిపోయాయి. ఇప్పుడు 115 వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని చూస్తే వారికి 2002లో 39.5%, 2007లో 38% ఓట్లు లభించాయి. గతంలో 57గా ఉన్న సీట్లు 61కి చేరాయి. ఇక ప్రస్తుత ఫలితాల్లో ఎవరి ఓట్ల శాతం ఎంత అనేది కూడా తేలితే గుజరాత్ ఓటర్ తీర్పుని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలు చిక్కుతుంది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాసించే ఫలితాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్న గుజరాత్ ఎన్నికల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో, ముఖ్యంగా 2014లోనూ ముందుకు సాగుతామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పనిచేయి, దాని ఫలితం ఆశించకు అన్న గీతాచార్యుని సూక్తికి కొత్త అర్థం చెప్పాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. పని చేయడం, దానిని విజయవంతంగా పూర్తి చేయడం, అంతకంటే ఘనంగా ఆ విజయాన్ని ప్రసారం చేసుకోవడం, ఇది మోడీయిజం. గుజరాత్ అభివృద్ధి చరిత్రగతిని ఊహించని స్థాయికి తీసుకెళ్లిన మోడీ దాన్ని తన విజయగాథగా మలుచుకున్నాడు. సద్భావ దీక్షలైనా, రథయాత్రలైనా, ఎన్నికల ప్రచారమైనా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. 11 ఏళ్ల పాలనలో మోడీ ఏం చేశారు, ఎలాంటి ఫలితాలు ఆశించారు, ఈ కథనంలో చూద్దాం. నరేంద్ర మోడీ నవ గుజరాత్ అభివృద్ధి గీతిక. కులం, వర్గం, మతం, ప్రాంతీయ తత్వాలు శాసించే భారత రాజకీయాలకు అభివృద్ధి నినాదంతో మోడీ కొత్త భాష్యం చెప్పారు. మోడీ భావజాలం, ఆయన పనితీరుపై విపక్షాల విమర్శల్లో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ 11 ఏళ్ల సుస్థిర అభివృద్ధి ముందు అవి కొట్టుకుపోయాయి. 2001లో కేశుభాయ్ పటేల్ వారసుడిగా గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మోడీ కేవలం 2 ఏళ్లలో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను గట్టెక్కించాడు. అభివృద్ధికి విద్యుత్ ఎంత అవసరమో దార్శనికుడైన మోడీకి తెలియంది కాదు. అందుకే వేల కోట్ల అప్పులు ఉన్న గుజరాత్ విద్యుత్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు మిగులు విద్యుత్